వర్కింగ్ మదర్స్ మళ్ళీ జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ ఎలా ఇవ్వాలి, కుదురుతుందో లేదో, వాళ్ళకి బలవంతంగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టాప్ చేపించాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. సో మీరు హ్యాపీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా కంటిన్యూ చేసుకోవచ్చో మనం చూద్దాం. బ్రెస్ట్ మిల్క్ అనేది మనం మామూలుగా పంప్ చేసి ఒక స్టీల్ కంటైనర్‌లో చక్కగా స్టోర్ చేసుకుంటే కనుక రూమ్ టెంపరేచర్‌లో 4 అవర్స్ పాటు నిల్వ ఉంటుందన్నమాట. దాంట్లో ఎటువంటి బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వదు. సపోజ్ లేట్ అవుతుంది, మోర్ దెన్ 4 అవర్స్ వరకు బేబీకి ఇవ్వలేము అనుకున్న సిట్యుయేషన్‌లో మీరు ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో అయితే ఈజీగా 4 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనంటే, మార్నింగ్ మీరు జాబ్‌కి జస్ట్ వెళ్ళే ముందు ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేసి వెళ్లారనుకోండి, యూజువల్లీ మనం జాబ్ జాయిన్ అయ్యేది అరౌండ్ 6 మంత్స్. సో అప్పటికి సాలిడ్స్ అనేది మీరు స్టార్ట్ చేసి ఉంటారు కదా! సో మీరు లేనప్పుడు సాలిడ్స్‌తో వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు. ఏదైతే మీరు బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసి స్టోర్ చేసి వెళ్లారో, అది కనుక 1, 2 ఫీడ్స్ ఇచ్చేసారనుకోండి, సాలిడ్స్ ఒక 2 ఫీడ్స్ ఇచ్చేసారనుకోండి, ఆ టైం కల్లా ఈవినింగ్ మీరు ఇంటికొచ్చేస్తారు. సో ఈవినింగ్ ఇంటికి రాగానే మీరు మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ మొదలుపెట్టేసి, ఇంకా మీరు మిగిలిన టైం అంతా ఎక్కువగా బేబీకి పాలు కంటిన్యూ చేశారనుకోండి, నైట్ ఫీడింగ్ ఎక్కువగా ఇచ్చారనుకోండి, మీకు నెక్స్ట్ డేకి సరిపడా పాలనేది ప్రొడ్యూస్ అవుతుందనమాట. నైట్ టైంలో ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ డే పాలు చక్కగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అది దోహదపడుతుంది. సో మీరు ఎటువంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా మీ జాబ్‌కి వెళ్తూ మీ బేబీకి బ్రెస్ట్ మిల్క్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసే ముందు మీరు ఎయిదర్ మాన్యుయల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోవచ్చు. లేదు అనంటే బ్రెస్ట్ పంప్ ద్వారా మీరు పంప్ చేసుకోవచ్చు. శుభ్రంగా చేతులనేది కడుక్కొని ఒక స్టెరైల్ స్టీల్ కంటైనర్‌లో మీరు స్టోర్ చేసుకొని వెళ్లారు అనంటే మీరు బ్రెస్ట్ మిల్క్ హ్యాపీగా మీ బేబీకి కంటిన్యూ చేసుకోవచ్చు.